పాకిస్తాన్ స్పైగా పనిచేస్తున్నట్లు అనుమానించి గుర్తించినటువంటి హర్యానా పోలీసులు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అదుపులోనికి తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్ఐఏ, ఐబీ జాయింట్గా నిర్వహిస్తున్న ఇన్వెస్టిగేషన్లో 5 రోజుల కస్టడీలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నుంచి కీలకమైనటువంటి విషయాలనైతే రాబట్టారు అధికారులు. ఇప్పుడు సంచలనంగా అనేక విషయాలైతే బయటకు వచ్చాయని చెప్పొచ్చు. అసలు ఈ జ్యోతి మల్హోత్రా ఒక సాధారణమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక యువతి. ట్రావెల్ విత్ జో అంటూ తను విదేశాల్లో కూడా అనేక ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ ఉంది. అక్కడున్న కల్చర్, వాతావరణం, ఇక్కడ ఎలాంటి స్థితిగతులు ఉంటాయి అంటూ ప్రతి ఒక్కరికి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి సున్నితమైన అంశాలు కూడా బయటికి వెల్లడించేటటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. ఆమెకు సంబంధించినటువంటి ప్రతి వీడియోలో కూడా అనేక అనుమానాలు రేకెత్తించే అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్ఐఏ, ఐబీ నిర్వహించినటువంటి జాయింట్ ఇన్వెస్టిగేషన్లో కూడా కస్టడీలో జ్యోతి మల్హోత్రా అనేక కీలక విషయాలను అయితే బయటపెట్టింది. భారత్కి సంబంధించినటువంటి అనేక సున్నిత అంశాలను ఐఎస్ఐ హ్యాండ్లర్స్కు తాను ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన మాట వాస్తవమే అని ఆమె ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు చాలా సంచలనంగా మారుతోంది, సెన్సేషనల్గా మారుతోంది. కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా చెప్పొచ్చు. అసలు తిను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రావెలింగ్ వీడియోస్ చేయడానికి దేశవ్యాప్తంగా కావచ్చు,